మరో బ్రేకింగ్. సర్కార్ విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఇవాళ రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా 15 కోట్లతో అత్యాధునిక వసతులతో దీన్ని తీర్చిదిద్దారు. సీఎం ఇవాళ ఉదయం 9:30కు ఆరుట్లకు చేరుకుని టీపీఎస్ పైలాన్ను కూడా ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలు పరిశీలిస్తారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం సైతం చేయనున్నారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారైన టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలల్ని ఎంపిక చేసింది. మొదటి విడతలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ఉన్నాయి. రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటోంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరుగుతుంది. అత్యాధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఇందులో ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను సైతం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్మీడియట్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు ఆల్రెడీ చదువుతున్నారు. ఆరుట్లలో ఇవాళ ఆవిష్కృతం అవుతున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమే అని, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 టీపీఎస్లను నెలకొల్పడం తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందన్నది ఇకపై ఒక నినాదం మాత్రమే కాదు, కళ్ల ముందు కనిపించే నిజమని రేవంత్ అన్నారు. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి ఒక రూపమే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఆయన స్పష్టం చేశారు.